భీమా స్టేజ్ 1-2 నుండి సంగమండ రిజర్వాయర్కు నీటి విడుదల. ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో శనివారం గేట్లు ఎత్తేశారు. గేట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు 35,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం తెలంగాణలోకి ఆదివారం చేరుకుంది. దీంతో కృష్ణానదిలో 35,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు సోదరుడు మాజీ ఉప సర్పంచ్ శేషగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో చిన్నగోప్లాపూర్ భీమా స్టేజ్ 1 నుండి ఒక పంపును ఆన్ చేసి సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ కాల్వకు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే చిన్నగోప్లాపూర్ భీమా స్టేజ్ 1 విడుదల చేస్తున్నటువంటి నీరు సోమవారం రాత్రి భీమా స్టేజ్ 2కు నీరు చేరుకోవడంతో ఒక పంపును ఆన్ చేసి సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆయాకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేశారు.